న్యాయవాది మిత్రులకి నమస్కారాలు. అందరికీ తెలిసిందే, ఈ నెల 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతుంది. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు. నా పేరు చంద్రశేఖర్ వజ్రాల. తిరుపతి బార్ అసోసియేషన్ దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇచ్చాపురం నుంచి అన్ని బార్ అసోసియేషన్ చూసుకొని వస్తున్నాను. ఇప్పుడు కోట బొమ్మాలి కోర్టుల దగ్గర ఆగున్నాను. 2 సీనియర్ మిత్రులు ఉన్నారు. నేను వాళ్ళని అర్థించినాను, ఈ విధంగా నిలబడుతున్నాను. ఐఎమ్ న్యూ ఫేస్ టు ది బార్ కౌన్సిల్ అన్నాను. వాళ్ళు ఆశీర్వదించినారు, ఓటు వేస్తామన్నారు. నా సీరియల్ నెంబర్ 21. నేను ఊరికే రాలేదు, ఊరికే ఏదో పాంప్లెట్ ఇచ్చి పోవాలని రాలేదు. నేను అజెండాతో వచ్చినాను. ఆ అజెండా కూడా వాళ్ళకి విన్నవించినాను. అజెండాలో 9 పాయింట్లు ఉన్నాయి. 9 పాయింట్లు 2 మాత్రం నేను చెప్తానని, మిగతాది అందరికీ అజెండా రూపంలో పాంప్లెట్ రూపంలో వెళ్ళింది. మొట్టమొదట నేను వస్తానే ప్రతి న్యాయవాదికి ఇళ్ల పట్టాలు నేను సాధించే కృషి చేస్తాను. గవర్నమెంట్ దగ్గర కూర్చొని ప్రతి న్యాయవాదికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి న్యాయవాదికి కనీసం 20 నుంచి 25 అంకణాలు వచ్చే విధంగా సాధించి తీరుతాను. రెండోది, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దాని మీద చాలా వివాదం ఉంది. ఎక్కడికి పోయినా బయట కానీ లోపల కానీ అడ్వకేట్లకి కొన్ని దగ్గర అవమానం జరుగుతుంది, పోలీస్ స్టేషన్ కానీ పొలిటీషియన్ దగ్గర కానీ. అది లేకుండా మనం అడ్వకేట్ అంటే డీసెన్సీ, డెకరము, రెస్పెక్ట్ అనేది వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అందరినీ దగ్గరుండి కలుపుకొని ప్రొటెక్షన్ యాక్ట్ని సాధించి తీరుతాను. ఇలా చాలా ఉన్నది. లేడీస్కి సంబంధించి, ఉమెన్ అడ్వకేట్స్ సంబంధించి ఆయా అసోసియేషన్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేదు. ఆ సదుపాయాన్ని నేను మెంబర్గా గెలిచిన తర్వాత మూడో పని ఏదంటే విశిష్టమైన పని ఇది ఉమెన్ అడ్వకేట్స్కి సరైన వసతి కల్పించటము. ఇలా చాలా ఉన్నది. మిత్రులారా, చాలా దూరం నుంచి నేను వస్తున్నాను కొత్త ముఖం బార్ కౌన్సిల్కి. అందుకే ప్రతి ఒక్కరిని నేను ఆశిస్తున్నాను, నన్ను గెలవండి. నేను బార్ కౌన్సిల్ కోసం నేను పని చేస్తాను. అదేవిధంగా లీగల్ ఫ్రాటర్నిటీ కోసం కృషి చేస్తాను. వాళ్ళ యొక్క సంక్షేమమే నా సంక్షేమం. నేను పూర్తి చేస్తాను. చాలా సంతోషం సార్, మీరు ఇక్కడ కొద్ది నిమిషాలు నిలబడి మాకు సహాయ సహకారాలు అందించినారు. థ్యాంక్ యూ.